మంచిగా ఉపాధ్యక్షులు అధ్యక్షుల వారు మనం చూస్తున్నాను. పాల వెంకటరాజు గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. మాజీ మంత్రివర్గ గారిని శాలువతో సన్మానిస్తున్నారు. మంత్రివర్గ గారిని శాలువతో సన్మానిస్తున్నారు అధ్యక్షుల వారు. సమయం ఎక్కువ లేదు. ఎస్కే కాసిం గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నగేష్ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన నా ప్రియమిత్రుడు సోదరులు వల్దాస్ సీఎం గారు, హెబల్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు మిత్ర సోదరులు అజయ్ గారు, జనరేశ్వరి ప్రధాన కార్యదర్శి శవన్ గారు, అదేవిధంగా సహాయ కార్యదర్శి రవి గారి మిత్రులు, అదేవిధంగా కార్మిక నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన కార్మిక సోదరులకు, వేదికపై ఉండబోయిన మాజీ ఎంపీ ప్రస్తుత శ్రీవర్ణ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరన్ నాయక్ గారు, అదే బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన సోదరులకు, స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎన్నికలైపోయినాయి. నిజంగా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇరు పక్షాలు గెలిచిన తర్వాత అందరూ కలిసి సమ్మేళనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇరు వర్గాలు ఎలక్షన్ తర్వాత అన్నీ మర్చిపోయి అందరినీ కలిసి పనిచేస్తామని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటి సంతోషపడ్డది నేనని చెప్పి సామాన్యంగా కలవటం చాలా కష్టం, కానీ సంఘాన్ని బాగా ప్రతిష్టం చేయాలనే ఆలోచనతో, సంఘ సభ్యులను ఆదుకోవాలి, సంఘ సభ్యుల రక్షణ ఇవ్వాలనే ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నాను. నాకు సీను మిత్రుడే, అదేవిధంగా నగేష్ మిత్రుడే, అంజయ్ మిత్రుడే, అందరి మిత్రుడే. హాబీ మేసి ఆ రోజు నాకు ఒక తెలిసిన నాగయ్య ఒక్కటే ఉండే. ఏదైనా నాకు పని పడితే నాగేని పిలిచి చెప్పేది, మాట్లాడేది. అయితే నేను నాగేని కానీ బీచ్లే కానీ నేను ఎక్కువ నమ్మకం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు కానీ కట్టేది మాత్రం కార్మికులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏదో తిప్పిపోతారు, ఎప్పుడో వస్తారు. దానికి స్ట్రక్చర్ ఇంజనీర్ అయినా, డిజైనర్ అయినా, ఎవరైనా కానీ మన మేస్త్రీలు తప్ప వేరే వర్గాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఈ నాగేశ్వరం చెప్తే నాకు ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అంటే నేను ఎప్పుడో పూర్తి చేసేది. నా ఆలోచన ప్రకారం ఆయన చేసి చూపెట్టండి, ఆశ్చర్యపోయాడు. నేను ఇన్ని రోజుల తర్వాత వస్తే నేను అనుకున్నది చేసి పెట్టేదని చెప్పి నేను అనుకునేది. అందుకొచ్చే మీకు ఇంక ఈ సందర్భంగా ఇంకోటి కూడా మనం చేయదలుచుకున్నాను. అసలు నేను యువజన కాంగ్రెస్లో ఉన్నా కూడా ఈరోజు కూడా ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్పినాను, నేను కార్మిక నాయకుడు 6 నెలల కూలిగా పనిచేసిన అంజయ్ గారు నాకు టికెట్ ఇప్పించారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 6 నెలల కార్మికుడు నాకు టికెట్ ఇప్పించింది 1985. అదేవిధంగా ఇంకొక కార్మిక నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు, మా అన్న కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు, ఆయన మీ ఇద్దరం కలిసి కార్మిక సంఘాలన్నీ తిరిగేది. అంతకుముందు నా కార్మికులు అంటే తిరిగిపోయేది.
సంఘాలు ఎంత గట్టిగా ఉంటాయా, పటిష్టంగా ఉంటాయా, యాజమాన్యాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తి వీళ్ళకుందా అని నేను ఆశ్చర్యపోయేవాడిని. ఆ రోజు జనార్దనంతో కార్మిక సంఘాల ఎన్నికలకు కానీ కార్మిక సంఘాల మీటింగ్లో పోయినప్పుడు నేను అనుకునేది, అన్న ఏ విధంగా మేనేజ్మెంట్ను అదే విధంగా కార్మికులను సమన్వయం చేస్తూ ముందుకు పోయేదో ఆ నాయకుని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఒక 5 గంటల్లో దాదాపు 3 నుంచి 5,000 మంది వరకు మరి సమీకరించే శక్తి అన్నకుండేది. అది కూడా కార్మికుల వాళ్ళని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అంత పటిష్టంగా క్రమశిక్షణతో ఉండబడిన వాళ్ళు కార్మికులను ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి నాయకత్వంలో నేను కూడా చేసినాను. నేను అంతకుముందు చెప్పినాను, నాకు తెలియదు ఇక్కడ కార్మిక భవనం ఉందంటే తెలియదు. నేను ఆ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పినాను, తప్పనిసరిగా ఒక కార్మిక భవనం ఉండాలి. కార్మిక భవనంతో పాటు నా సోదరులు ఎడిపా గౌరవ ఎన్నుకున్నా నా తమ్ముడు గౌరవ మీ ఎన్నికలప్పుడు తమ్ముడు గౌరవ కౌన్సిలర్ గారిని పిలిచి అడిగితే, సార్ వాళ్ళు మనోళ్ళే వీళ్ళు మనోళ్ళే సార్, మీరు ఏది చెప్తే చేస్తా అని చెప్పి తమ్ముడు గౌరవ చెప్పినాడు. అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది సార్ అని చెప్పి కూడా ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు సలహా ఇచ్చినాడు. అదేవిధంగా నేను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పిన, కార్మికుల హక్కులు రక్షించేందుకు మీ బాధ్యత, ఎవరైతే ఎన్నికైతారో వాళ్ళ బాధ్యత. అది ఏదైనా కావచ్చు, వేజెస్లో కానీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ కానీ, తర్వాత వాళ్ళకి ఏ విధంగా మరి కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా మనం తప్పనిసరిగా సంఘాల్లో ఉండబడిన అధ్యక్షులు అయితేంది, కార్యదర్శులు అయితేంది, అందరం కూడా పనిచేయాలని చెప్పి వారికి చెప్పినాను. నేను ఇన్సూరెన్స్ కూడా చేపిస్తానని కూడా చెప్పిన, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేపిస్తానని కూడా చెప్పి, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కూడా చేపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా చూస్తున్నాను. అందుకు మీ సమావేశాలు పెట్టుకోండి, మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి. అది కార్మికుడి వ్యక్తిగత సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు. అదేవిధంగా మా సీనియర్ కొంచెం కోపం ఎక్కువ, నీ కోపం తగ్గించుకోమని ఎప్పుడు చెప్తుంటాను. నాయకుడికి కోపం తగ్గు కాబట్టి నాకు ఈయన ఓటేయలేవు, ఈయన వస్తే మాత్రం సంగతి చెప్తాను అనొద్దు. ఆ విధంగా అనొద్దు. అంతా నీ సోదరులే కాబట్టి కమిటీ సభ్యులకు కూడా ఇదే విధంగా నేను చెప్తున్నాను. దయచేసి మనం అందరం కలిసి ఏదైతే సదుద్దేశంతో మా సంఘాలు పెట్టుకున్నామో ఆ ఉద్దేశం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. నేను ఒక నాయకుడిగా నేను మీ పూర్తిగా హామీ ఇస్తున్నాను. మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీరు నిర్ణయం చేసిన దానికి మీరు తప్పనిసరిగా పూర్తిగా సపోర్ట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా చెప్పినాను, మీరందరూ ఇల్లు కట్టిస్తున్నారు పెద్ద వారికి. ఇల్లు లేని వారు కూడా మీకు ఇల్లు లేకున్నా కూడా ఇల్లు లేని చాలా మంది కార్మికులు ఉన్నారు ఈరోజు. వాళ్ళకి నేను చెప్పినాను, మీరు తప్పనిసరిగా కొంతమందికి ఎవరైతే బీదవారు ఉన్నారో మీ సంఘ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడి ఇతనికి ఇల్లు లేదు, చాలా బీదరికంలో ఉన్నాడంటే మన ప్రభుత్వంలో కొన్ని ఇల్లు రాబోతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరు నిర్ణయించుకొని నాకు ఇల్లు చేస్తూ తప్పనిసరిగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా నాదని చెప్పి సందర్భంగా మనం చూస్తాను. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉన్నారు చాలా మంది, బీదరికలో ఉండే చదువులకు చాలా మంది తెలియగల పిల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నా దృష్టికి తీసుకెళ్ళండి. ఎక్కడ ఏ విధంగా చేయాలో వాళ్ళని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 6 నెలల కూలి అంజయ్ గారు ముఖ్యమంత్రి ఏంటంటే మీలో కూడా ఎవరైనా కావచ్చు, పెద్ద పదవులు కావచ్చు, పెద్ద నౌకర్లు కూడా కావచ్చు, మీ పిల్లలకు రావచ్చు. దయచేసి ఎప్పుడు నిరుత్సాహపడాల్సిన
అవసరం లేదు. మనం ఉత్సాహంతో పనిచేయాలి. అదేవిధంగా ఇంకొక సలహా కూడా మీకు ఇస్తున్న సలహాలు అనుకోండి, సూచనలు అనుకోండి. ఎవరైతే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళు నమ్మకంగా చేయండి, క్వాలిటీ నిర్మాణాలు చేయండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, ఆ రోజు నైజాం ప్రభుత్వంలో కానీ బ్రిటిష్ ప్రభుత్వంలో కట్టే బిల్డింగ్లు అది కూడా వర్షం పడితే ఒక చిన్న కూడా లోపడిపోదు. కానీ ఈరోజు మనం బిల్డింగ్లు కట్టిస్తున్నాం, కాంట్రాక్టర్ దగ్గర బిల్డింగ్లు కట్టిస్తుంటే 10 సంవత్సరాలకే పెచ్చులు ఊడిపోతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు, మాకు పైసలు 4 పైసలు మిగిలిన. మీరు నిర్మోహమాటంగా చెప్పండి కాంట్రాక్టర్ దగ్గర పనులు చేసిన కానీ, సార్ ఈ విధంగా అయితే బాగుండదు సార్, కొద్దిగా ఎక్కువైతే ఉండొచ్చు ఖర్చు, కానీ మంచిగా కట్టించుకుంటే మీకు పేరు ఉంటుందని చెప్పండి కాంట్రాక్టర్ దగ్గర పని చేసేవాళ్ళు. అదేవిధంగా ఇల్లు కట్టి వాళ్ళు కూడా చెప్పండి, సార్ ఈ విధంగా అయితే మనం గట్టిగా ఉంటాయి సార్, ఇల్లు 10 కాలాల పాటు ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకు మా పూర్వ ఇల్లు ఈ రోజు వరకు 100 సంవత్సరాల పైన ఉండబడిన ఇల్లు ఉన్నాయి మాకు. ఈ రోజు వరకు కూడా ఒక చుక్క నీరు కూడా లోపలికి లేదు. మరి ఆ రోజు కూడా ఆ విధంగా అంకిత భావంతో పనిచేసిన మరి కార్మికులు ఆ రోజుల్లో. అదేవిధంగా మీకు కూడా సలహా ఇస్తున్నాను, దయచేసి మీరు మంచి నిర్మాణాలు చేపట్టండి, మీ పేరు ఎల్లకాలం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా బ్రతుకుతున్నాం. ఆ భవనం ఉన్నన్ని రోజులు మరి మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఆ కుటుంబ సభ్యులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసి, విధంగా ఎంత ప్రేమతోని ఆప్యాయతోని నన్ను ఆహ్వానించడానికి మీ ప్రమాణ స్వీకారానికి. ఈ ప్రమాణ స్వీకారం మీరు చేస్తుంటే నేనే ప్రమాణ స్వీకారం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీలో ఒకరిని అయిపోయినా నేను, ఇప్పుడు మీలో ఒకరిని అయినాను కాబట్టి తప్పనిసరిగా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకున్నాం, మన సంఘ సభ్యులను బాగా చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవి చూస్తూ, మరి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ